శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ ఎపిసోడ్ నందు మనము దీపావళి పండుగను గురించి మనము తెలుసుకుందాం. దీపావళి అంటుండగానే మనకు అర్థమవుతూ ఉంది, దీపములతో కూడినటువంటి పండుగ అనేటువంటి. ఈ దీపావళి పండుగ అనేది మనకు ప్రతి సంవత్సరము ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు ఈ దీపావళి పండుగ దేశమంతా జరుపుకుంటాం. నరక చతుర్దశి మరుసటి రోజు ఈ దీపావళి పండుగను ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగ. ముఖ్యంగా పిల్లలు ఈ దీపావళి పండుగ అంటే ఎంతో ఉత్సాహపడుతుంటుంది. ఎందుకంటే వాళ్లకు పటాకులు పేల్చడము, దీపాలు ఇంటి చుట్టూ పెడితే ఎంతో ఆనందపడతారనమాట. అందువల్ల ఈ దీపావళి పండుగను మనము ఈ సంవత్సరము 21/10/2025 మంగళవారం నాడు ఈ దీపావళి పండుగను జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ దీపావళి పండుగ నాడు లక్ష్యంగా ముందు రోజు నుండే, చతుర్దశి నుండే ఈ దీపాలు ఇంటి ముందు, ప్రతి ఇంటి ముందు కూడా దీపాలు వరుసగా గోడలకు కానీ లేదా ఇంటి బయట కానీ వెలిగిస్తూ ఉంటారు. మరి ప్రమిదల్లో నూనె వేసి ఆ నూనెల్లో ఒత్తులు పెట్టి ఈ దీపాలు వెలిగించి బాణసంచా చేస్తారన్నమాట. ముందు రోజే నరక చతుర్దశి నాడు ఉదయమే ఈ యొక్క బాణసంచా పేలుస్తారు అని చెప్పినాము. మరి ఆ రోజు చేస్తారు, తర్వాత ఆ రోజు సాయంత్రం చేస్తారు. మళ్ళీ మరుసటి రోజు దీపావళి పండుగ నాడు, దీపావళి పండుగ మరుసటి రోజు కూడా ఈ దీపాలు పెట్టి ఈ దీపావళి పండుగను చేస్తారు. ఈ పండుగను ప్రజలంతా కూడా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఆ రోజు ఈ దినం ఉదయం దేశమంతటా ఉదయమే దీపాలు అలంకరణ చేస్తారు ఇంటి ముందు. సాయంత్రం కూడా దీపాలు అలంకరణ చేసి బాణసంచా పేలుస్తారు అని మనము తెలుసుకున్నాము. ఈ బాణసంచా పేల్చడం అనేది పిల్లలకు ఎంతో ఉత్సాహకరమైనటువంటిది అనమాట. ఎందుకంటే అన్ని పండుగల్లో కల్లా ఈ దీపావళి పండుగ పిల్లలు చాలా ఇష్టపడతారు. అందువల్ల ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి యొక్క పండుగ. అంతేకాదు ఆ రోజు అమావాస్య కాబట్టి పితరులను ఉద్దేశించి వాళ్లకు పుణ్యలోకాల ప్రాప్తి కలిగించే దానికోసము తర్పణాలు చేస్తారు పెద్దలు. ఆ రోజు అందరూ కూడా ఉదయం అంతా లక్షణంగా ఉండి మధ్యాహ్నము ఈ యొక్క తర్పణ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రదోషవశంలో అంటే సాయంత్రం దీపాలు పెట్టే సమయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ రోజు దీపదానం కూడా చేస్తారన్నమాట. సాయంత్రం చాలా మటుకు అంగళ్ళల్లో, షాపుల్లో, ఫ్యాక్టరీల్లో ఈ యొక్క ధనలక్ష్మి పూజ అనేది చేస్తారన్నమాట. ధనలక్ష్మి పూజ అనేది ఈ వ్యాపారస్తులందరికీ కూడా ఆ రోజు చాలా ముఖ్యంగా చేసుకునేటువంటిది అనమాట. ఎందుకంటే ఆ రోజు ధనలక్ష్మి పూజ చేస్తే వాళ్ళ వ్యాపారాలు బాగా కళకళలాడతాయి అనేటువంటిది ఉంది. ఎంతో అభివృద్ధి అవుతుంది వ్యాపారం అనేటువంటి నమ్మకం కూడా ఉంది. అంతేకాకుండా కొందరు ఇండ్లలో కూడా లక్షణంగా దీపాల
ఈ ధనలక్ష్మి పూజలు జరుపుకుంటుంటారు. మరి ఈ ధనలక్ష్మి పూజలు జరుపుకునేటప్పుడు చాలామంది వాళ్ళ యొక్క ఈ రూకలన్నీ కూడా, బంధాలన్నీ కూడా ఒక కుప్పగా పోసి అక్కడ మహాలక్ష్మిని ఆవాహన చేసుకొని ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ యొక్క దీపావళి పండుగ నాడు ఈ ధనలక్ష్మి పూజ చేస్తారు. ఈ సంవత్సరము ప్రదోషకాలం అనేది 20వ తేదీ ఉంది కాబట్టి అమావాస్య, ఆ రోజు సాయంత్రికే ఈ యొక్క ధనలక్ష్మి పూజలు అనేటివి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అమావాస్య నాడు ప్రదోష సమయంలో ఈ యొక్క అమావాస్య ఘడియలు ఉండవు. అమావాస్య ఘడియలు ఏ రోజు ఉంటాయో సాయంత్రి ప్రదోష కాలంలో ఆ రోజున జరుపుకోవాలి. అందువల్ల 20వ తేదీనే ఈ సంవత్సరము అందరూ కూడా ఈ దీపావళి ధనలక్ష్మి పూజలు జరుపుకోవాల్సి ఉంటుందన్నమాట. చతుర్దశి మొదలుకొని 3 రోజులు ఇంటి ముందు దీపాలు ప్రతి వాళ్ళు వెలిగించుకుంటే ఆ ఇంటికి ఎంతో శోభస్కరంగా ఉంటుంది, శుభం కూడా కలిగజేస్తుందన్నమాట. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా చతుర్దశి మొదలుకొని, ఉదయము మొదలుకొని చతుర్దశి నాడు, అమావాస్య నాడు, మరుసటి రోజు కూడా ఈ యొక్క దీపాలు మీ ఇండ్ల వద్ద వెలిగించుకొని ఆనందోత్సాహాలతో 21/10/2025 తేదీ మంగళవారం నాడు ఈ యొక్క దీపావళి పండుగను చేసుకొని సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నాం. ఓం స్వస్తి.